పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. దీనికి ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఎయిర్పోర్టులు మూసేశారు. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఆ తర్వాత మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ధర్మశాలకు చేరుకున్నాయి. ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నప్పటికీ ఆటగాళ్లు ధర్మశాల నుంచి ప్రయాణం చేయడానికి వేరే మార్గాలను వెతుక్కోవాల్సి రావచ్చు. ఇక మరోవైపు ఆపరేషన్ సింధూర్ మిగతా మ్యాచ్లపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ యథావిధిగా కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ మ్యాచ్లపై ఎలాంటి ప్రభావం ఉండదని, ముందుగా చేసిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది.